ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు, పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ నాగబాబు, ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ అహ్మద్ అలీషా పిలుపునిచ్చారు. పిఠాపురం మున్సిపాలిటీ స్వచ్ఛ పిఠాపురం, ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా ఈ 2 సంస్థలు సంయుక్తంగా పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, మున్సిపల్ కమిషనర్ కనకారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైల్వే స్టేషన్ ఆవరణలో వారిరువురు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, కమిషనర్ కనకారావు, రైల్వే స్టేషన్ మాస్టర్ నాగబాబు, అహ్మద్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పేరూరు సూరిబాబు, అలవరపు నగేష్, రాయుడు శ్రీను, అక్షరం భాస్కర్, పాల్గట్ శివరామకృష్ణన్, బంగారు తిరుమల, అశోక్, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, ప్రకాష్, సత్యప్రసాద్, టి ఈశ్వరరావు, బి జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. 2,50,000 మంది మొక్కలు నాటగలిగినట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున నాటగలిగినట్లయితే మన పిఠాపురం అంతా కూడా హరితవనంగా మారుతుంది. ఆ విధంగా మనం పర్యావరణాన్ని మన వంతు బాధ్యతగా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకి ఈరోజు ఈ సందర్భంగా మనం గుర్తించాలి. మరి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మొక్కల నుండి లభిస్తుంది. మరి ఆ ప్రాణవాయువు మన స్వచ్ఛత ఉన్నట్లయితే మనకి ఎన్నో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన అందరికీ ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, పిఠాపురం పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున నాటి నా మొక్క నా శ్వాస అనే యజ్ఞంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. అదేవిధంగా ఈ పిఠాపురం స్టేషన్ని మనం హరితవనంగా, నందనవనంగా తీర్చిదిద్ది పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్యానవనం కింద తీర్చిదిద్దాననేటువంటి సంకల్పం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు నాటి దానికి ఒక గ్రీన్ ట్రీ గార్డ్ కూడా నా తరఫున ఏర్పాటు చేసి ఈ కొంత స్టేజ్ వరకు వచ్చిన తర్వాత అది పెరుగుతుంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే పట్టణంలో వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతుంది. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 అనే కార్యక్రమం 30వ తేదీ వరకు జరుగుతుంది. దాంట్లో మన పిఠాపురం పట్టణం ఏ విధంగా ఉండాలి, అన్ని రంగాల్లోనూ, వ్యవసాయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, అలాగే వాణిజ్యపరంగా కానీ, దానికి సంబంధించిన వృత్తి నైపుణ్యాలకు సంబంధించి ఏ విధంగా ఉండాలని కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి వర్యులు సూచనల మేరకు ఈ సర్వే కూడా జరుగుతుంది. ఈ సర్వేను పూర్తి చేసుకొని అక్టోబర్ 2 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లే కార్యక్రమం కూడా జరుగుతుంది. నేను చూస్తూ వస్తున్నాను. ఈ నా మొక్క నా శ్వాస అనే ఒక ట్యాగ్లను తీసుకుని ఒక యజ్ఞంలో చేస్తున్నారు. మొక్కలు నాటుతున్నా కాదు, దాన్ని పెరిగే వరకు చాలా బాధ్యతగా చూసుకుంటూ, నాటడం అందరూ చేస్తారు కానీ వీళ్ళు బాధ్యతగా దాన్ని పెద్దదయ్యే వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. విషయంలో చాలా మాకు ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఈసారి మా స్టేషన్ తీసుకుని దీనికి ఒక ఆహ్లాదకరమైన కొత్త కళని తీసుకొస్తున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. పిఠాపురం రైల్వే స్టేషన్ తరఫు నుంచి ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాచార్యులు డాక్టర్ ఉమర్ అలీషా గారు చేపట్టారు. అలాగే పిఠాపురంలో వివిధ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, అలాగే మొక్కలు ఎదగడం, దానికి సౌకర్యం, నీరు అన్ని సదుపాయాలు చేయడం, అలాగే మొక్కలు ఎదిగే వరకు వాటి సదుపాయం చేయడం వారి యొక్క ప్రత్యేకత. అలాగే ఇక్కడ ఈరోజు మన రైల్వే స్టేషన్లో మన వచ్చి ఈరోజు మొక్కలు వేయడం జరిగింది. గత ఆగస్టు 15 కూడా మన గవర్నమెంట్ కాలేజీ మన స్కూల్లో కూడా వేయడం జరిగింది. అలాగే వివిధ ప్రదేశాల్లో ఎంతో ఈ పీఠము, అలాగే డాక్టర్ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఒక కార్యక్రమం ఈ రైల్వే స్టేషన్లో ఈరోజు మొక్కలు నాటడం, అలాగే పిఠాపురానికి ఒక నందనవనంగా మార్చాలని చెప్పేసి వారి ఉద్దేశం. అలాగే వారి ఉద్దేశాన్ని మనందరం సంకల్పిద్దామని కోరుకుంటున్నాం.